గీతా దర్శన్ 11వ భాగం 28/12/23 బ్రహ్మశ్రీ నోరి శ్రీనాథ వెంకట సోమయాజులు గారి రచన. ఆత్మ సంయమ యోగం 6వ అధ్యాయం. భగవాన్ వాచ అనాశ్రితః కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసి చ యోగీ చ న నిరగ్నిర్న చాక్రియః. భగవానుడు చెప్తున్నాడు, కర్మల యొక్క ఫలాన్ని ఆశించకుండా కర్మలను చేసే యోగి సమస్తాన్ని సన్యసించితే సమానుడుగా, సన్యాసితో సమానుడుగా చిత్త సమాధానాన్ని పొందిన యోగిగా భావింపబడదు. కర్మల యొక్క ఫలితాన్ని ఆశించకుండా కర్మలను చేసేటువంటి యోగి సమస్తాన్ని సన్యసించిన సన్యాసితో సమానుడుగా చిత్త సమాధానాన్ని పొందిన యోగిగా భావింపబడతా. ఆ స్టేటస్ వస్తుంది. ఆయన అగ్నిహోత్రాదుల్ని వదిలినంత మాత్రం చేత, క్రియలను వదిలినంత మాత్రం చేతనే సన్యాసి కాడు. క్రియల్ని వదలకపోయినా, క్రియాఫలాన్ని వదిలిన, వదిలి కర్మలు చేసేవాడు కూడా గొప్ప సన్యాసి, యోగి అవుతాడు. ధ్యాన యోగానికి కర్మయోగం అనేటువంటిది బహిరంగ సాధన. ధ్యాన యోగానికి కర్మయోగం అనేది బహిరంగ సాధనం. కర్మయోగి అయిన వాడు చిత్తశుద్ధిని, జ్ఞానాన్ని పొందాలి. దానివల్ల మోక్షం పొందుతాడు, లేకపోతే రాదు. యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ధి పాండవ స హ్యనస్తస్య సంకల్పో యోగి భవతి కశ్చన. అర్జున, పండితులైన వాడు అంటే తెలివిగలవాడు, శృతి స్మృతి వేత్త చెప్పేటువంటి సర్వ కర్మ పరిత్యాగ రూపమైన పరమార్థ సన్యాసానికి, నిత్య నైమిత్తిక కర్మ ఆచరణ రూపమైన కర్మయోగానికి ఎటువంటి భేదం కూడా లేదయ్యా. ఫలాన్ని ఆశించకుండా కర్మలు చేసేవాళ్ళు కర్మయోగులు. అన్యులు కారు, వాళ్ళు ఇంకో పేరు అక్కర్లవారు. కాబట్టి పరమార్థ సన్యాసి కామకారణమైన సర్వకర్మలను సంబంధించిన సంకల్పాలన్నీ సన్యసిస్తారు. కర్మయోగి అయిన వాడు చిత్త విక్షేపానికి కారణమైన కర్మ ఫలానికి సంబంధించిన సంకల్పాన్ని వదిలేస్తారు. కనుక ఇద్దరికి పరిత్యాగం, సన్యాసం అనేది సాధారణ ధర్మం. ఇద్దరికీ భేదం లేదని అర్థం. 6 వృక్షో మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. 6 వృక్షువైన అంటే జ్ఞానాన్ని పొందాలనే కోరిక కల వృక్షం అంటే వాడు. కర్మఫల సన్యాసికి ఫలాన్ని ఆశించేటువంటి కర్మానుష్ఠానం సాధనంగా చెప్పబడింది. యోగారూఢుడైన వాడికి నిష్కామ కర్మల చేత జ్ఞానాన్ని సాధించాక మోక్షాన్ని పొందటానికై శమం, కర్మ నివృత్తి,
సాధనం అని చెప్పబడి. ఒకటి, అవస్థాభేదాన్ని బట్టి కర్మయోగం, కర్మ సన్యాసం ఆచరించాల్సి ఉంటుంది. ధ్యాన యోగారూఢుడైన తరువాత సర్వకర్మ సన్యాసం చెయ్యాలి. యదా హి చేంద్రియార్థేషు సకర్మ నకర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసి యోగారూఢస్తదోచ్యతే. యోగారూఢుడు ఎప్పుడు అవుతాడు అనే విషయం చెప్తున్నాడు. ఇహలోక ఫలాన్ని కాని, స్వర్గాది పరలోక ఫలాన్ని కాని కోరి కర్మలను చెయ్యాలనే సంకల్పాన్ని వదిలేసి శబ్ద స్పర్శ రూప విషయాలలో నిత్య నైమిత్తికాది కర్మలలో ఆసక్తిని వదిలేసిన వాళ్ళని యోగ ఆరూఢులు, ఎక్కిన వాళ్ళను, గుర్రం ఎక్కిన వాళ్ళు అంటమే అలా అంటారు. వీరినే సర్వకర్మ సన్యాసులు అంటారు. మళ్ళా ఒక్కసారి, శబ్ద స్పర్శాది విషయాలలో నిత్య నైమిత్తికాది కర్మలలో ఆసక్తిని, అంటే దాని మీద కోరికని వదిలివేసిన వాళ్ళని కర్మ యోగ, వాళ్ళని యోగ ఆరూఢులు, యోగం మీద ఎక్కినవారు. వీరినే సర్వకర్మ సన్యాసులని కూడా అంటారు. శబ్దాది విషయాలపైన నిత్య నైమిత్తిక కామ్య లౌకిక ప్రతిసిద్ధ కర్మలన్నిటి మీద ఆసక్తి అభిలాష లేకపోతే సంకల్పాన్ని సైతం త్యజించాలి. కనుక ఆ స్థితిలో ఉన్నవాడిని యోగారూఢుడు అని, సమాధి ఆరూఢుడని కూడా అనొచ్చు. కనుక అలాంటి వాడికి కర్మలు కామనలు ఉండవు. కర్మలు చేసే పనులు ఉండవు, కామనలు అంటే కోరికలు కూడా. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనా. సంసార సాగరంలో మునిగిపోతున్న ఆత్మచేతనే ఉద్ధరించాలి, పైకి తీయాలి. యోగారూఢమైన వాడి దానినే చెయ్యాలి అన్నమాట. ఆత్మను సంసార సాగరంలో జన్మ మరణ పరంపరలో మునిగిపోనివ్వకూడదు. అందుచేత ఆత్మే బంధువని, తనకు తానే బంధువని, ఆత్మకు ఆత్మే శత్రువని, తనకు తానే శత్రువని గ్రహించుకోవాలి. మానవుడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా తనకు తానే కారణం, ఎవడో కాదు. అంతే తప్ప ఇతరులెవరో తనకు స్నేహితులున్నారని శత్రువులున్నారని అనుకోవటం చాలా తప్పు. ఈ సత్యాన్ని గ్రహించి మన నిత్య జీవితంలో మన నడవడికను మనమే దిద్దుకోవాలి. నీ కష్ట నష్టాలు ఇతరులెవరో కారణం అని ఎదుటి వారిని హింసించటం, ఆత్మవిమర్శన చేసుకోవటం మంచి దానికంటే ఆత్మ ఉద్ధరణకై ప్రయత్నించటం మంచిది. రాజకీయాల్లో ఇది మరీ అవసరం. బంధువు అవటానికి, శత్రువు అవటానికి ఆత్మకు ఏ ఏ లక్షణాలుంటాయి అనే ప్రశ్నకి సమాధానం చెప్తున్నాడు. బంధురాత్మాత్మనస్తస్య ఏనైత్మైవాత్మనా జితః ఆత్మనాస్వాత్మా అనాత్మనస్తు శత్రుత్వే వర్తయితాత్మైవ శత్రువత్ అన్నారు. ఎవడు తన శరీరాన్ని ఇంద్రియ సముదాయాన్ని
స్వాధీనం చేసుకుంటాడు. అలాంటి తానే తనకు అప్పుడు వాడే వాడికి బంధువు. ఎవడు శరీరాన్ని ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుకోడు అలాంటి వాడు తనకి తానే శత్రు. దేహం, శిరస్సు, కంఠం వీటిని సమానంగా ధరించటం వల్ల, ధైర్యం వల్ల శరీర జయం కలుగుతుంది. ప్రాణాయామం చేత, శాంతి చేత అంటే ఓర్పు చేత ప్రాణజయం కలుగుతుంది. వైరాగ్యం చేత, శాంతి చేత ఇంద్రియ ప్రవృత్తులు మనసు యొక్క ప్రవృత్తికి సంబంధించిన వాటితో జయాన్ని పొందుతారు. కనుక బ్రహ్మలో ఆత్మభావం చేత అహంకార ప్రవృత్తి అనేది జయింపబడు. అలా సమాధిలో ఉన్నప్పుడే ఆత్మ తనంత తానే బంధువు అవుతుంది. పై లక్షణాలు వ్యతిరేక్తమైనవై ఆత్మకు శత్రువు. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖదుఃఖేషు తథా మానావమానయోః జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్త ఇచ్యుచ్యతే యోగి సమలోష్టాత్మకాంచనః. చిత్తాన్ని జయించి ఇంద్రియాలన్నిటినీ వశం చేసుకొని ప్రసన్నమైన అంతఃకరణాల సన్యాసి అప్పుడు సాక్షాత్తు ఆత్మభావంతో ఉంటాడు. అలాంటి పరమాత్మ స్థితికి కలిగినటువంటి యతి శీతోష్ణాలలో మానవ అవమానాలలో సమభావం కలిగి ఉంటాడు. ఈ ద్వంద్వాలు వాడినేమి చెలింపచేయదు. జ్ఞానం అంటే పరోక్ష రూపంగా ఉండే శాస్త్రోక్త పదార్థాలు పరిజ్ఞానం. దీన్నే శాస్త్ర జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే శాస్త్రాల వల్ల తెలుసుకున్న పదార్థాల తత్వజ్ఞానాలు సంబంధించిన తన అనుభవం. ఇది అపరోక్ష రూపం. అలాంటి పరోక్ష అపరోక్ష రూపాలైన జ్ఞాన విజ్ఞానాల వల్ల తృప్తి నొందిన అంతఃకరణం కలవాలి. దేవక అనేటువంటి దేనిలో కూడా కోరిక లేని వాడై, ఇంద్రియ నిగ్రహం కలవాడై, మట్టి, రాయి, బంగారం మూడిట్లో కూడా సమాన దృష్టి కలవాడై, బుద్ధి కలవాడై ఉన్న యోగిని సమాహితుడు అంటారు. లేక యోగాంతర రూఢుడు అంటారు. యోగారూఢుడు. సుహృన్మిత్రార్ముదాసేన మధ్యస్థద్వేష్యబంధుషు సాధుష్వపిశ పాపేషు సమబుద్ధిర్విశిష్యతే. ప్రతి ఉపకారాన్ని ఆశించకుండా ఉపకారం చేసే సుహృద్భావం స్నేహితులలో, శత్రువులలో ఏ పక్షం వహించకుండా మధ్యస్థులుగా ఉండే వాళ్ళలో, అప్రియులైన వారిలో, బంధువులలో, పాపులైనటువంటి వారిలో సమబుద్ధితో ఉండే వాళ్ళందరికంటే ఉత్కృష్టుడైన వాడికి శాంతి యోగం ఉంటుంది. యోగి యుంజీత సతతమాత్మానం రహసి స్థితః ఏకాకీయతా చిత్తాత్మ
నిరాది పరిగ్రహ ధ్యానయోగి అయిన వాడు రహస్యంగా ఉండే పర్వత గుహాదులలో కూర్చో ఎప్పుడు ఒంటరిగా ఇతర సహాయం లేకుండానే అంతఃకరణాన్ని శరీరాన్ని నియమించుకొని ఏ విధమైన కోరికలు లేకుండా దేనిని పరిగ్రహించుకోకుండా అన్ని సంబంధాలను వదిలించుకొని మనస్సును స్వాధీనంలో ఉంచుకొని యోగాభ్యాసం చెయ్యాలి. దొంగల వల్ల భయం కలిగే ఏ వస్తువు వల్ల పరిగ్రహించడం వల్ల ఆవిడికి భయం వస్తుంది, అది పోవాలి. కౌపీనం, ఆచ్ఛాదనం, పుస్తకం లాంటివి గ్రహించడంలో తప్పు. శృతౌ దేశే ప్రతిష్టాప్య స్థిరమాసనమాత్మనః నాచ్యుచ్ఛ్రితం నాతి నీచం ఛేదాజినకుశోత్తరం తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. పరిశుభ్రమైన మెట్ట పల్లాలు లేని సమప్రదేశంలో చదునైన ప్రదేశం, చిత్రాసనం, కృష్ణాజనం అంటే కృష్ణ జింక చర్మం, దర్భాసనం, ఈ మూడిటికి వ్యతిరేక క్రమంగా ఒకదానిపైన ఒకటి పరిచి వాటిపైన కూర్చోవాలి. అంటే ఈ విధంగా ఆసనాన్ని సుస్థిరం చెయ్యాలి. అలా ఆసన స్థైర్యాన్ని ముందు పొంది మనస్సును ఏకాగ్రం చేసుకొని చిత్తవృత్తిని, ఇంద్రియ వ్యాపారాలను నియమించుకొని అంతఃకరణకు పరిశుద్ధం కోసం యోగాన్ని ప్రారంభించాలి. శుచి అయిన ఆ ప్రదేశాలంటే గంగా తీరం, అలాగే గదిలో ఏవైనా గుహలు, అలా గిరి గుహలు అలాంటి. ఛేదాజిన కుశోత్తరం అన్నప్పుడు పాఠ్యక్రమాన్ని బట్టి ముందుగా అడుగున ధర్మాసనం, ఆ పైన కృష్ణాజనం, ఆ పైన చిత్రపటానాత్మ వజ్రాసనాన్ని తీసుకో. ఈ విధంగా చలనం లేని సుఖకరమైన స్థిర ఆసనాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ యోగ సాధన దేనికి అంటే ఆత్మశుద్ధి కోసం అని ముందే తెలుసుకోవాలి. విషయాల నుండి మనస్సును మరలించటానికే ఇంత ప్రయోగం కావాలి. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం దృఢతిరః సంప్రేక్షవానుకాగ్రం చ సంక్షేప్య నాసికాగ్రం స్వం దిశశ్చ అవలోకయన్ ప్రశాంతాత్మా విగతభిర్ బ్రహ్మచారి వ్రతే స్థితః మనస్సంయమ్యమచ్యుతో యుక్త ఆసీత మత్పరః. బాహ్యాంగాలైన ఆసనాన్ని గురించి కూర్చోవడం చెప్పి శరీర ధారణ గురించి ఇప్పుడు చెప్తున్నా. సాధకుడు శరీర మధ్య భాగం, శిరస్సు, కంఠం అనే మూడింటిని తిన్నగా కదలకుండా ఇలా పెట్టాలి, స్థిరంగా ఉంచాలి. స్థిరంగా ఉంచటం అంటే శరీరాన్ని, ఇంద్రియాలను
విషయాలకు లోను కాకుండా ఇంకే ఆలోచన రాకుండా తన నాసికాగ్రాన్ని చూపు ఇక్కడ పెట్ట. వాటిలాగా చక్షురింద్రియాలని రూపాది విషయ పారవశ్యం చెందకుండా పక్కన బురుడు కనబడుతుంటాయి, వాటి మీద దృష్టి ఉండకూడదు. ఈ దృష్టి అంతా ఇక్కడే ఉండాలి. ఆత్మ మీదనే చిత్త సమాధానం చెందేట్లు చెయ్యాలి. ఇక్కడ ఎప్పుడైతే దృష్టి పడిందో ఇక్కడ ఆత్మ స్థిరంగా నిలబడిపోదు. యోగానుష్ఠాన సమయంలో దిక్కులు ఒక్కలు ఏమి చూడకూడదు. కొంతమంది యోగులు దృష్టిని నాసికాగ్రం మీద నిలపటం అంటే దృష్టిని బాహ్యం నుండి లోపలికి మరల్చినప్పుడు, నాసికాగ్రం అంటే భూమధ్యం ఇక్కడ కూడా చెప్తారు, సుషుమ్నా స్థానం అవుతుందని అక్కడ కేంద్రీకరించాలంటారు. తన ముక్కు యొక్క చివరి భాగాన్ని సూచించినందువల్ల ప్రయోజనం లేదని అంటారు వాళ్ళు. భయాన్ని వదిలి శాంతమైన అంతఃకరణ కలవాడై మనసు ప్రశాంతం చేసుకొని బ్రహ్మచర్య వ్రతం, గురు శుశ్రూష, భిక్షాన్న భోజనం, 3 కోట్ల వేళల సంధ్యావందనం, స్నానం, శౌచ సమాధు చేస్తూ మనస్సును నియమించి యోగనిష్ఠుడు కావాలి. అది అప్పుడు ఆ తర్వాత పరమేశ్వరుడిపై మనస్సును నిలిపి పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందాలి. యుంజన్ దేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థాం అధిగచ్చతి. యోగ స్వరూపం చెప్పారు ఇందాక. యోగాంగమైన ఆసనాన్ని యోగ అనుష్ఠాన పరుడికి ఉండాల్సిన లక్షణాలు చెప్పారు. ఈ యోగ ఫలాన్ని ఇప్పుడు చెప్తారు. యతి అయిన వాడు పైన చెప్పబడిన ఆసనాదుల పద్ధతులు ఎప్పుడు యోగ అభ్యాసంలో నిమగ్నుడై నియమింపబడిన మనస్సు కలవాడే, మనస్సు నియమించుకొని ఆ స్వరూపమైతే పరమాత్మ శాంతిని పొందుతారు. నేనే పరమాత్మ అనేటువంటి భావం మనసులో పెట్టుకుంటే వాడు మోక్షాన్ని పొందుతాడు. యోగ అనుష్ఠాన ఫలం ఆత్మకు విశుద్ధి కలిగించదు. ఆత్మ విశుద్ధి ఫలితం మోక్షం, బ్రహ్మ నిర్వాణం. నాజ్ఞస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, బాగా తినాలనుకునేవాడు, తిండి అసలు లేకుండా పస్తులు ఉండేవాడి కాదు. ఈ యోగం ఫలించదు. అంటే శరీరానికి కావలసినంత వరకు పరిమితంగా తినాలి. అలాగే ఎప్పుడూ నిద్రపోయేవాడికి కూడా ఇదేం పని చెయ్యదు. కనుక ఆ సాధకుడికి సాత్వికమైన మిత ఆహారం ఎంత కావాలో అంత, మితమైన నిద్ర లేక విశ్రాంతి ఉండదు. 180 మందికి తిండి లేక, మరికొంతమందికి సాత్విక ఆహారం లేక బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటారే అలా, మిగిలిన వాళ్ళకి తిండి ఎక్కువై మన దేశంలో మతాన్ని గురించి యోగాన్ని గురించి ఉపన్యాసాల వల్ల ప్రయోజనం ఏముంటుంది అని ఆక్షేపిస్తున్నారు సోమయాజులుగా. కడుపు మాడుతున్న వాడికి మత ప్రబోధం ఎలాగో ఉపదేశం చేయకపోవటం మూర్ఖత్వం కాదా? వాడికి ఏదో 2 మెతుకులు తింట్లో అన్నం పెడితే వాడికి సుఖం, అంతకంటే. దేశంలో కుక్క కూడా తిండి లేక చావకూడదు అనేది నా మతం అన్నాడు మహానుభావుడు. వీరెవరు? వివేకానంద. తోటి వాటిని దోచుకుంటూ బంధోపదేశం వాళ్ళు చేసేవాళ్ళని అమనాలు మనం. హిందూ మతం యొక్క ప్రథమ కర్తవ్యం
అందరికీ ఆరోగ్యకరమైన మితాహారాన్ని సమకూర్చటం, అది రావాలి. ఆహార పరిమాణాన్ని యోగశాస్త్రంలో అర్ధమసనస్య సవ్యం జనస్య తృతీయముదకస్యతు వాయో సంచరణార్థంతు చతుర్థమవశేషయేత్. శాకాది వ్యంజనాలతో అంటే కూరలు మొదలైన వాటితో అన్నం పొట్ట సగభాగాన్ని నింపాలి, నీటితో 3వ భాగాన్ని నింపాలి, ఇంకొక భాగం 4వ భాగం ప్రాణవాయువు సంచారం కోసం ఖాళీగా ఉండాలి. మొత్తం అంతా మిక్కి కడుపంతా నింపేస్తే నీళ్లు లేకపోయినా గాలి లేకపోయినా జబ్బు చేస్తుంది. శతపథ బ్రాహ్మణంలో యదుహవా ఆత్మసన్మితిమన్నం తదవతి తన్న హి నస్తి యద్భూయో హి నస్తి తదత్కనీయో న వదదది. ఉదరానికి సరిపడంతగా మితంగా అన్నం తింటే అదే శరీరాన్ని ఎక్కువ తిన్నా రక్షించదు, తక్కువ తిన్నా రక్షించదు. కనుక అది మనిషిని సంపదు రక్షిస్తుంది. ఉదరానికి మించి భక్షిస్తే అన్నం మానవుడిని చంపేస్తుంది, కొట్టేస్తుంది. ఉదర పరిణామానికి తక్కువగా అన్నం తిన్నా రక్షించలేదు, దాని శక్తి లేక. కనుక బతికించలేదు. వేళ పాళ లేకుండా స్నేహితులతో కలిసి హోటళ్లలో మెక్కేవాడు, తమ సంతానాన్ని అధికంగా ఐస్ క్రీముల్లాంటి అప్రధానమైన పదార్థాలు కడుపు నింపేవాడు. ఈ విషయాన్ని గమనించమని సోమయాజులు గారు మనందరినీ కోరుతున్నారు. అలాగే మన ధర్మశాస్త్రాలలో నిద్ర గురించి, మేల్కొని ఉండాల్సిన కాలాన్ని గురించి, నిద్రించే పద్ధతుల గురించి చెప్పారు. చాలా ఉన్నాయి. స్థూలంగా చెప్పాలంటే రాత్రిని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగంలో 10 గడియలు, అంటే మొదటి 10 గడియలు మేల్కొని ఉండటం, మధ్య 10 గడియలు నిద్రపోవటం, చివరి 10 గడియలు జాగరణ చెయ్యి. ఇది యుక్త విహారం. అంటే అది నిద్ర. విహారం ఎట్లా? 1 యోజనం దూరం కంటే ఎక్కువ దూరం నడవకుండా ఉండటం. యోజనం అంటే 9 మైళ్ళు. 9 మైళ్ళు అంటే సుమారుగా 13.5 కిలోమీటర్. కనుక అంత దూరం నడవాలి, అంతకు మించి నడవదు. యుక్త కర్మలంటే వాక్య నియమాలు, అతి వాగుడు పనికిరాదు మొదలైన. ఇలా నడుచుకోవటం వల్ల కలిగిన ప్రతిబద్ధ ప్రబోధంతో దుఃఖాలన్నీ పోయి విదేహముక్తి లభిస్తుందని చెప్తారు. అదే విషయం ఇప్పుడు చెప్పబోతున్నా. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః అన్న. అలా యుక్తాహారం, విహారాలు కలిగిన తగినంత ఆహారం, తగినంత విహారం కలిగినటువంటి కర్మలు చేయటంలో నియమితమైన చేష్టలు కలిగిన, నియమిత కాలంలో నిద్రించటం, మేల్కోవటం కలిగినటువంటి వాడికే యోగం సిద్ధిస్తుంది. వాడు ఏ యోగమైనా. అలాంటి యోగం లభించిన వాడికి ధ్యాన నిష్టవల్ సమస్త సంసార దుఃఖాలు నశించు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవాపతిష్టతి ఆత్మన్యేవాపతిష్టతి నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇచ్చుచ్యతే. తదా యోగి ఎప్పుడు సమాహితుడు అవుతాడో చెప్తున్నా. చిత్తం చక్కగా వశమై ఉండాలి.
మనసు ఇతర ఆలోచనలన్నీ మాని కేవలం ఆత్మ మీదే స్థిరపడి ఉండాలి. అంటే ఇతర చింతలు వదిలి పరమాత్మ ధ్యానంలో లగ్నమై ఉండాలి. సమస్త కోరికల మనస్సును కనబడి విషయాల నుండి మరల్చుకొని ఆత్మస్వరూపం మీదే దృష్టి నిలిపి మళ్ళించి ధ్యాననిష్ఠుడైన వాడిని సమాహితుడైన యోగి అని, యోగారూఢుడని. అలాంటి యోగి యొక్క సమాధి స్థితమైన మనస్సు చిత్తం ఎలా ఉంటుంది చెప్తున్నా. యథా దీపో నివాతస్థో నైంగతే సోపమా స్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. ఆత్మ అనుసంధానం చెయ్యటానికి అంతఃకరణాన్ని నియమించుకున్న యోగి యొక్క చిత్తం గాలి లేకుండా ఉన్న ప్రదేశంలో నిశ్చలంగా వెలిగేటువంటి దీపశిఖలాగా ఏ విధమైన కదలిక లేకుండా స్థిరంగా ఏకాగ్రంగా ఉంటుంది. అసంప్రజ్ఞాత సమాధి రూపమైన ఈ యోగాన్ని నిరోధ భూమిలో అనుష్ఠించేవాడి చిత్తాన్ని నిశ్చలం, సత్వ ఉద్రేకం, ప్రకాశం అయిపోయాయి అప్పటికే వాటి వల్ల నిశ్చలమైన దీపశిఖ. దీపం అటు కానీ ఇటు కానీ కదలకూడదు, అలా నిశ్చలంగా వెలుగుతాడు. అలా ఉంటాడు ఆ పరిస్థితి. అలాంటి చిత్త పరిపాకాన్నే యోగం అంటారు. అది ఇప్పుడు చెప్తున్నారు. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయ యత్ర చైవాత్మనాత్మానం పశ్యన్ ఆత్మని తుష్యతి సుఖమాచ్యంతికం యత్త బుద్ధిగ్రాహ్య మరీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితశ్చలతి తత్వతః. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణా విచాల్యతే తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంగితం స నిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్విన్నచేతసా. సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమంతతః. శనైశ్శనైరుపరమేద్బుద్ధ్యా ధృతిగహితయా ఆత్మసంస్థం మనః కృత్వా న కించిదపి చింతయేత్. పైన చెప్పిన విధంగా వాడు కూర్చొని అన్ని మూసుకొని ఒకదాని మీదే దృష్టి చిత్రం ఏకాగ్రం చేస్తే ఉపశమనాన్ని పొందినప్పుడు ఆ స్థితిలో సమాధి వల్ల పరిశుద్ధమైన అంతఃకరణ చేత జ్యోతిస్వరూపుడైన పరమాత్మను చూస్తూ స్వరూపమైన ఆత్మలో సంతోషాన్ని పొందిన దృఢమైన యోగం వాడికి సిద్ధించింది. అప్పుడు అనుకో ఆత్యంతిక సుఖం అనేది, అంటే అనంతమైన సుఖం అనేది స్వానుభవ అవివేద్యం. ఎవడికి వాడు స్వానుభవంతో సాధి. అలాంటి సుఖం ఇంద్రియ సుఖాలకు అతీతమై, అది విషయాల వల్ల పుట్టే సుఖం కాదు. ఆత్మస్వరూపమందే ఉంటూ శృతిపోకుండా జారిపోకుండా ఉన్నప్పుడే యోగం అనేది సిద్ధిస్తుంది, ఫలిస్తుంది. జ్ఞానయోగి ఆత్మలాభాన్ని పొంది
దానికంటే అధికమైన లాభం మరొకటి ఉందని ఎప్పుడు నీకు అనుకోడు. మనకి మంచిగా చివరిని పొందామనుకోండి. ఆత్మతత్వంలో ఉంటూ దుర్ధర్షమైనటువంటి ఖడ్గ ప్రహారాదుల కంటే కత్తి దెబ్బల వల్ల కలిగే దుఃఖాలు కూడా అతడు చెల్లించడు. దెబ్బ కత్తి పెట్టి దెబ్బేస్తున్నా వాడికి ఏం చలనం పడు. అలాంటి స్థితిని యోగం అంట. అదే ఆత్మ అవస్థా విశేషం, అదే యోగం. దుఃఖంతోడి సంయోగం లేకపోవడమే. ఇక వాడికి దుఃఖం అనేది లేదు, దుఃఖంతోడి వియోగమే అవుతుంది అక్కడ. యోగమనే పేరు గల ఆత్మ అవస్థా విశేషం అప్పుడు తెలుసుకో. అంటే దుఃఖంతోడి సంయోగం లేకపోవడమే యోగం. అలాంటి యోగానికి ఫలం పైన చెప్పబడింది. అటువంటి యోగం ఈ జన్మలో కానీ మరో జన్మలో కానీ తనకు తప్పక సిద్ధిస్తుంది అనేటువంటి నిశ్చయంతో నిర్వేద, అయ్యో ఎప్పుడురా ఎంతకాలం చేయండిరా అని మాట లేకుండా తప్పకుండా నేనే సాధించాలి, నాకు వస్తుంది అనే విశ్వాసంతో మనస్సుతో అనుష్ఠించాలి. మనకు కనిపించే విషయాలు మనకి శుభాన్ని మేలును కలిగిస్తాయి అనే భ్రమని సంకల్పం అంటారు. అటువంటి సంకల్పం వల్ల కలిగిన సమస్త కామాలు లేక కోరికలు నిశ్శేషంగా, అంటే ఇంత కూడా మిగలకుండా, శేషం లేకుండా మిగలకుండా వదిలిపెట్టి వివేకంతో కూడిన మనసుతో ఇంద్రియాలన్నిటినీ నిగ్రహించాలి. అలా నియమించి ధైర్యంతో కూడిన బుద్ధితో మెల్లమెల్లగా విషయాల నుండి మరలించుకుంటూ సమస్త ఇంద్రియాలను వాటి వాటి విషయాలతో సహా మనస్సులో లీనం చెయ్యాలి, కలిపెయ్యాలి. మనస్సును అహంకార రూపమైన బుద్ధిలో నిలపాలి. అహంకారం అనేది పంచ తన్మాత్రల వల్ల పుట్టి మోక్ష పర్యంతం ఉండే దేవుడి యొక్క లింగ దేహం అది. బుద్ధిని మహత్తత్వంలో, మహత్తత్వం అంటే ప్రథమ జీవుడైన హిరణ్య గర్భుడి లింగదేహంలో, ఆ మహత్తత్వాన్ని అవ్యాకృతంలో, అవ్యాకృతం అంటే ప్రకటం కాకుండా, అంటే బయటికి తెలియబడకుండా జగత్కారణమైన బీజ రూపంలో ఉండేటువంటి అజ్ఞానం, ఆ వ్యాకృతాన్ని నిర్వికల్పమైన పరబ్రహ్మలో లీనం చేయి. అందుకే శనై శనై మెల్లగా అన్నాడు. స్పీడ్గా 5 నిమిషాలు నాకు యోగం రావాలంటే రాదు కనుక మెల్లగా అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని అంటాడు చూడాలి. కృష్ణార్జున యుద్ధంలో అల్లు రావాలండి అలాగండి. కనుక మెల్లగా రావాలి ఇదంతా. అలా మనస్సును ఆత్మలో మాత్రమే ఉండేదానిగా స్వస్థుడు చేసి, స్వస్థుడైన వాడు వస్తువులు కావాలి. అలా అయిన వాడిని స్వస్థుడు. ఆత్మస్వరూపం కంటే ఇంకా దేన్ని ఆలోచించకూడదు. అలాంటి మనోనిశ్చలత్వాన్ని యోగం యొక్క శ్రేష్టమైన గ్రేటెస్ట్ పీక్ అంటామే, ఆ హయ్యెస్ట్ పద్ధతి, శ్రేష్టమైన పద్ధతి అంటారు. మిగిలిన విషయాలు రేపు తెలుసుకుందాం. స్వస్తి.